నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు ఉల్లి కారం పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము. ఇది రాయలసీమ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం ఒక అర కేజీ ఉల్లిపాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత బాండ్లీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మనకి రాయలసీమలో ఈ ఉల్లికారం పచ్చడి లేకుండా అసలు దోశ అనేది ఉండదండి, అంత ఫేమస్ అక్కడ. ఇప్పుడు వేసిన ఉల్లిపాయలకి కొంచెం ఒక చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మొత్తం వేసేసుకోండి అక్కడ ఇక్కడంతా. తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక 4-5 నిమిషాలు మగ్గించుకుందాం. ఉల్లిపాయ ఒక్కటే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది చట్నీ అనేది. 4-5 నిమిషాల తర్వాత చూస్తున్నాను, కొంచెం సగం సగం వేగినట్టు ఉడికినట్టు అయ్యింది. మళ్ళీ మూత పెట్టుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొక 3-4 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం. ఒక 4-5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. ఎర్రగా వేగింది. మనకి ఇవి కరకర రావు, కొంచెం మెత్తగా అయ్యి వాడినట్టు అయ్యి ఎరుపు రంగు వస్తే సరిపోతుంది. ఇక్కడికి ఈ వేపటం అనేది ఆపేసేయచ్చు. తర్వాత 1.5 టీ స్పూన్ ఎండు కారం పొడి వేయాలి. ఈ చట్నీ అనేది చాలా కారంగా ఉంటుంది పేరుకు తగ్గట్టుగా, అందుకనే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది మొత్తం కలుపుకొని ఇప్పుడు దీనికి ఉండే పచ్చివాసన, కారానికి ఉండే పచ్చివాసన అనేది పోవాలి. అందుకని మూత ఓపెన్ చేసి పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఇలాగా వేయించుకుందాం. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇంకా ఈ పచ్చివాసన అనేది పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి ఈ మిశ్రమాన్ని మొత్తం. తర్వాత మనం మిక్సీలో వేసుకునే పని ఉంది, అందుకని కొంచెం వెచ్చగా అవ్వాలి. ఇప్పుడు కాస్త వెచ్చగా అయ్యింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మొత్తం మిశ్రమంలో ఒక 3 వంతుల్లో 2 వంతులు అనేది 2/3 అంతా జార్లోకి తీసుకుందాము. ఎక్కడైతే మనకి చింతపండు ముక్కలు ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుంటే అవి దీంట్లో వేసేసుకుని బరక ఇలాగా గ్రైండ్ చేసుకుందాం. ఇది కాస్త బరక అక్కడక్కడ ఉల్లిపాయ పంట కిందకు వస్తూ ఉంటే బాగుంటుంది. దీన్నంతా ఒక పాత్రలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకోకుండా పెట్టుకున్నామో అది దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకుంటే మనకి రాయలసీమ స్పెషల్ ఉల్లి కారం చట్నీ రెడీ. ఒకసారి ఇది మీరు కూడా చేసి చూసుకొని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.